ధోనీని టీంలోంచి తీసేయండి. ధోని రిటైర్మెంట్ ప్రకటించాలి. ధోనికి ఏజ్ అయిపోయింది. లాస్ట్ ఒక 3 మ్యాచెస్ అయిపోయాక ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇవి. అయితే దీనికి ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం ధోని పరంగా మాట్లాడట్లేదు. ఈ స్టేజ్లోకి వచ్చే ఏ క్రికెటర్ అయినా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రేపొద్దున బుమ్రా ఎవరైనా రావచ్చు ఇక్కడికి. సో వాళ్ళందరి తరపున ఇది ఒకే ఆన్సర్ అనమాట. ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్తాను. వీడియో మిస్ అవ్వకుండా చూడండి. సో ధోని ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. ఈ మ్యాచ్ April 5th జరగబోతోంది. 2025 IPLలో ఇది 17th మ్యాచ్. సో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ 3:30 మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. సో టైమింగ్లో ఎటువంటి మార్పు లేదు. లాస్ట్ టైం ఒక మ్యాచ్ మిస్టేక్ చెప్పాను, బాగా గుర్తుంది. సో చెపక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది అనమాట, చెన్నై హోమ్ గ్రౌండ్లో. మరి చెపక్ స్టేడియం పిచ్ రిపోర్ట్తో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము. సో చెపక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అందరికీ తెలుసు. భారీ స్కోర్లు రావడం కష్టం, బట్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్ డిపెండ్స్ ఆన్ వెదర్ అనమాట. కొన్నిసార్లు పిచ్ అటు ఇటు కూడా మారుతూ ఉంటుంది. ఇక లో బౌన్స్ అన్నది కొంచెం డిఫికల్ట్ చేస్తుంది అనమాట బ్యాట్స్మెన్స్ని స్కోర్ చేయడానికి. అది కూడా సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓకే, నాట్ బాగానే ఉంటుంది అనమాట, తర్వాత ఇబ్బంది పెడుతుంది. ఇక బౌలింగ్ పరంగా వచ్చాము అంటే సో ఇంకా ఇక్కడ 1-2 పిచ్లు ఉంటాయి, కానీ ఏ పిచ్ తీసుకున్నా అది స్పిన్కే అనుకూలిస్తుంది అనమాట. సో స్పిన్నర్స్కి ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది. ఇక ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చాము అంటే స్లోవర్ బాల్స్, యార్ కట్స్ని ఎగ్జిక్యూట్ చేసే బౌలర్స్ ఇక్కడ బాగా రాణిస్తూ ఉంటారు. సో ఓన్లీ పేస్ పెట్టుకుంటాము, ఆ పేస్తోనే ఏమైనా సాధిస్తామంటే అయ్యే పని కాదనమాట. సో వేరియేషన్స్ ఖచ్చితంగా చూపించాలి. సో అది మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇక డ్యూ అంటే సో డ్యూ పెద్ద మాక్సిమం డ్యూ ఉంటుంది, కానీ ఇప్పుడు ఉండదు. ఎందుకంటే 3:30 మ్యాచ్ కాబట్టి పెద్ద ఇష్యూనే కాదనమాట. ఎందుకంటే డ్యూ వచ్చే టైంకి ఇన్నింగ్స్ అయిపోతుంది, టోటల్గా మ్యాచ్ అయిపోతుంది. టాస్క్ వచ్చాము అంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ ఈ పిచ్ పైన. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక 170 to 180 లేదా 190 స్కోర్ చేసామంటే లాస్ట్ టైం చెప్పినా అదే జరిగిందనమాట. సిఎస్కే అపోజిషన్ అదే చేసింది. బట్ సిఎస్కే టాస్ గెలిస్తే మళ్ళీ చేజింగ్కి వెళ్తుంది. సిఎస్కే వాళ్ళు రిస్క్ తీసుకోవట్లేదు, వాళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంచెం డౌట్ ఉందన్నమాట. సో టాస్ గెలిచిన కెప్టెన్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటే చాలా బెస్ట్ డెసిషన్ అవుతుంది అది వాళ్ళకి. ఇది పరిస్థితి. సో T20 మ్యాచెస్ ఇక్కడ చూసామంటే డొమెస్టిక్ మ్యాచెస్ T20 మ్యాచెస్ 142 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 73, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 67. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 150 to 170, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ ఇక్కడ 140 to 160. ఇవి ఇక రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే 30 మ్యాచెస్ జరిగితే అందులో సిఎస్కే 19 మ్యాచెస్, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచెస్. సో చెపక్ గ్రౌండ్లో 2 మ్యాచ్లు జరిగాయి. ఆ 2 మ్యాచ్ల్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచెస్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచెస్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచెస్లో గెలిచింది. ఇది పరిస్థితి. సో ఇప్పుడు సిఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడే ముందు ధోని గురించి అంటే ధోనికి రెస్పెక్ట్ ఇస్తే కొద్దిసేపు మాట్లాడదాం అనమాట. ఎందుకంటే ఎక్కువ బోర్లాగా ఫీల్ అవ్వకండి, నచ్చకుండా ముందుకు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. సో ధోనిని తీసేయాలని చెప్పి న్యూట్రల్ ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియాలో అయితే చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. నువ్వు ఏం ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి. కొంతమంది క్రికెటర్స్, మాజీ క్రికెటర్స్, సో ఎక్కువ మంది పేర్లు వద్దు, ఎగ్జాంపుల్కి హర్భజన్ సింగ్ అనుకుందాం. హర్భజన్ సింగ్ మాత్రమే కదా, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ధోనికి దిగిపోవాలి, ఎందుకు ఆడుతున్నాడు, ధోనికి 43 years, సెహవాగు, సో ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే నేను ఆలోచించింది ఏంటి అంటే బేసిక్గా ఫస్ట్ గుర్తుపెట్టుకుంది, ఇది ఇండియా టీంకి సంబంధించింది కాదు. అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఒక క్రికెట్ ఫ్రాంచైజ్ అనమాట, ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్. సో ధోని ఏమి ఇష్టంగా నేను ఆడే తీరుతాను అని చెప్పి ఆడట్లేదు. అండ్ ధోని కూడా అమౌంట్ కోసం ఆడట్లేదు. ఎందుకంటే ధోనికి వచ్చే అమౌంట్లో ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న అమౌంట్ చాలా తక్కువ. సో ఒకటి ఆలోచించండి, ఈ ఫ్రాంచైజీతో ధోనికి ఒక అనుబంధం ఉంది. సో ఒక రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళందరికీ, ఓనర్స్ పైన. సో వాళ్ళు వచ్చి ఆ ధోని నువ్వు ఆడాలి, నువ్వు ఆడితేనే మనకు కొంచెం బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, ఈ సీజన్ ఒకటి ఆడు, లేకుంటే ఎవరిని గ్రూమ్ చేసి వెళ్ళు, సో ఇంకొకరిని టాప్ చేశాక నువ్వు రిటైర్ అవ్వు, ఇలాంటివి మాటలు ఏమని చెప్పినప్పుడు నేను ఆడను, వెళ్ళిపోతా అని చెప్పడానికి తను ఏమీ గల్లీ క్రికెట్ కాదు ఆడుతుంది. సో తను ఇంకొకటి కూడా ఉంది, ఇది ఫ్రాంచైజీ క్రికెట్. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం వల్ల దేశం పరువు పోదు, ఎవరి పరువు పోదు. ఇక్కడ ఆడుకుంటే పోయేది ధోని పరువే, దేశం పరువు కాదు. ఈ విషయం ధోని కూడా బాగా తెలుసు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు ఒకవేళ ఈ స్టేజ్లో హర్భజన్ సింగ్ కానీ, సెహవాగ్ కానీ ఇంకో ఎవరైనా ఉండి అడిగితే వాళ్ళు కూడా ఒప్పుకునేవాళ్ళు, సరే ఆడదాంలే అబ్బా ఈ సీజన్ ఫ్రాంచైజీ వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి. సో ఇదే పొజిషన్లో ధోని ఉన్నాడు. ధోని ఆడాలా అని చెప్పి, ధోని ఆడట్లేదని బాధపడాల్సింది ఫ్రాంచైజీ వాళ్ళు, మనం కాదు. యాజ్ ఎ ఫ్యాన్స్గా మనం హర్ట్ అవుతాం, కానీ అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ధోని పైన ఆ సిఎస్కే ఫ్రాంచైజ్ అనేది బిల్డ్ అయిందనమాట, తన ఫ్యాన్ బేస్తో బిల్డ్ అయింది. తను ఆడలేదు అని తెలిసిన నెక్స్ట్ మినిట్ వాళ్ళ స్పాన్సర్స్ చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. సో వచ్చే స్పాన్సర్స్ వస్తారు, కానీ ఆ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. సో గ్రౌండ్కి వచ్చే జనం తగ్గిపోతారు. సో అందుకే వాళ్ళు భయపడుతున్నారు ధోని లేకుండా అడుగు పెట్టడానికి, ఎందుకంటే డబ్బులతో కూడుకున్న విషయం. సో మనకి ఎమోషన్ కాబట్టి మనం ఎక్కువ హర్ట్ అవుతాం, కానీ మనం ఇవన్నీ ఆలోచించాలన్నమాట. ధోని ఏదో సరదాగా ఆడట్లేదు, ఏదో కావాలని వచ్చి అవుట్ అవ్వడము, కావాలని లేట్గా రావడము, ఇవన్నీ కూడా
యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రాంచైజీ అండ్ ధోని డెసిషన్స్ అనమాట. సో మనం ఏం చేయలేము దీన్ని. సో దీన్ని గుర్తుపెట్టుకొని మనం ట్రోల్ చేయండి అనమాట. ఎందుకంటే ధోని అన్నవాడు కానీ రేపు పొద్దున ఈ స్టేజ్కి వస్తాయి, అందరూ వస్తారు ఈ స్టేజ్కి. ప్రతి ఒక్క క్రికెటర్ ఈ స్టేజ్కి రావాల్సిందే. 40 yearsకి 38 years వరకు ఫ్రాంచైజీ క్రికెట్ చెప్తున్నాయి, ఇండియన్ క్రికెట్ కాదు. ఫ్రాంచైజీ క్రికెట్లో అందరూ ఇలా అడుగుతారు స్టార్ ప్లేయర్స్ని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడమని చెప్పి. సో వాళ్ళందరికీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ రోజు ఇతనికి వచ్చిందే రేపు ఇంకొకరు కూడా వస్తుంది. సో గివ్ రెస్పెక్ట్, దే ఆర్ ఛాంపియన్స్ అనమాట. వాళ్ళు చాలా సాధించి ఇక్కడికి వచ్చారు. ఇది ఫ్రాంచైజీ క్రికెట్. ఫ్రాంచైజీ క్రికెట్ని ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే చూడండి. సారీ లేట్ అయితే. సిఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ విషయానికి వచ్చాము అంటే, సో వీళ్ళు ఏ చేంజెస్ చేయడానికి ఏం లేదనమాట. ఇక్కడ నన్ను అడిగితే మాత్రం శామ్ కరణ్ని వెనక్కి తీసుకొని రావడం బెస్ట్ డెసిషన్ అవుతుంది, అంతే. సో ఇక బ్యాటింగ్ పొజిషన్లో రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయాలి, చేసి తీరాలి. చేస్తేనే ఈ సీజన్లో ఫ్యూచర్ ఉంటుంది, లేదా ఇబ్బంది పడుతుంది చెన్నై సూపర్ కింగ్స్. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్కి రావాలి, అంతే. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ధోని, శామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పత్రానా, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే. సో ఇదనమాట. ఇక ప్రాబ్లం ఎక్కడ కనిపిస్తుందంటే, మీ అందరికీ తెలుసు ఎవరు ఫామ్లో లేరు బ్యాట్స్మెన్స్. సో రుతురాజ్ గైక్వాడ్ పక్కన పెట్టేస్తే శివం దుబే కూడా పెద్దగా టచ్లో కనిపించట్లేదు. రచిన్ రవీంద్ర మంచిగానే ఆడుతున్నాడు ప్రతి సీజన్, అంతే. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర. ఇక చూసాము అంటే రాహుల్ త్రిపాఠి టచ్లో లేడు, విజయ్ శంకర్ గురించి మనకు తెలుసు. సో రవీంద్ర జడేజా ఫామ్లో లేడు. సో అదే ప్రాబ్లం అనమాట. బ్యాట్స్మెన్స్ ఎవరు ఫామ్లో లేకపోవడం అండ్ అగ్రెసివ్ క్రికెట్ ఆడేవాళ్ళు ఈ ప్లేయింగ్ ఎలెవన్లో లేకపోవడం, ఇది టీంని బాగా దెబ్బతీస్తోంది. బౌలింగ్ పరంగా పాపం నూర్ అహ్మద్, మతీషా పత్రానా, దే ఆర్ ట్రయింగ్ దేర్ 100% బెస్ట్ అనమాట. ఖలీల్ అహ్మద్ కూడా మనం మెచ్చుకోవాలి, చాలా అద్భుతంగా ఇస్తున్నాడు. బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక డీసీ ప్లేయింగ్ ఎలెవన్ 2 మ్యాచ్లో 2 గెలిచారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సేమ్ ప్లేయింగ్ ఎలెవన్తో వస్తారు. జేక్ ఫ్రాచర్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పురేలు, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మ. సో ఇదనమాట పరిస్థితి ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్. సో నో ప్రాబ్లం అనమాట. టీం మొత్తం సెట్ అయిపోయింది. సో వీళ్ళకు కావాల్సిన ఓపెనింగ్ దగ్గర నుంచి డూప్లిసిస్ ఒక మ్యాచ్ ఆడాడు. జేక్ ఫ్రాచర్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు, బట్ నో ప్రాబ్లం. ఇక మనం చూసాము అంటే ఫినిషింగ్ బాగుంది. మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది అని తెలియడానికి ఇంకా మనకు అలాంటి మ్యాచ్లు పడలేదన్నమాట. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఇంకా మనకు ఒక మ్యాచ్ ఆడాడు. సో అక్షర్ పటేల్ అయితే పెద్దగా మనకు కనిపించలేదు. కాబట్టి ఓకే, ప్రెజెంట్ అయితే వీళ్ళ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉండడం వల్ల మిచెల్ స్టార్క్ ఫామ్లో ఉండడము, సో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీళ్ళందరూ ఎగ్గొస్తున్నారు అనమాట. 2 మ్యాచ్లు అయ్యాయి కాబట్టి మనకి ఇంకా వీళ్ళ టీం గురించి ఏం పెద్దగా తెలియడం లేదు, లూప్ హోల్స్ అన్నవి. చూద్దాం ఈ మ్యాచ్లో ఏమైనా బయటపడతాయేమో. ఇక ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ ఒకే చోటు ఉంటాయి అనమాట. ఒకసారి క్లియర్గా చూడండి. ప్రిడిక్షన్స్ సపరేట్గా ఉండవు, ప్లేయర్ బ్యాటిల్లోనే కలిసి ఉంటాయి, మర్చిపోకండి. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ మోహిత్ శర్మ 14 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 155 స్ట్రైక్ రేటు. రాహుల్ త్రిపాఠి వర్సెస్ అక్షర్ పటేల్ రన్స్ 13 ఒకసారి అవుట్ అయ్యాడు, 76.5. సో ఇదనమాట పరిస్థితి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో స్లో బౌలర్స్ ఉన్నారనమాట. ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, వీళ్ళు ఈరోజు ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా, ఎందుకంటే ఆ పిచ్చిలోకి సెట్ అవుతుంది. అయితే సిఎస్కే ఓపెనర్స్ ఖచ్చితంగా ఈరోజు అది ఎవ్వరు ఓపెనింగ్ చేసినా, రాహుల్ త్రిపాఠి అండ్ రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ చేసినా ఒక మినిమం వికెట్ పడకుండా పవర్ ప్లే దాటుతారని నాకు అనిపిస్తుంది అనమాట. లేదా ఎవరో ఒకరైనా సరే మంచిగా పర్ఫామ్ చేస్తారు, పవర్ ప్లేలో ఒక మంచి రన్ రేట్ని మెయింటైన్ చేస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇక శివం దుబే వర్సెస్ మోహిత్ శర్మ రన్స్ 30, అవుట్స్ 1, స్ట్రైక్ రేట్ 130. ఇక ఇదనమాట. ఇంకా అంటే మిగతా చూసామంటే ఇక మీకు తెలుసు కదా, విజయ్ శంకర్ ఉన్నాడు, వీళ్ళెవరు కూడా పెద్దగా ఆడిన వాళ్ళు కానీ. రవీంద్ర జడేజా చూద్దాం, మాట్లాడదాము. శివం దుబే ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా మంచి రన్స్ చేస్తాడు అనిపిస్తుంది అనమాట. ఒక కమ్బ్యాక్ ఉంటుందేమో శివం దుబేది, ఒక భారీ హిట్టింగ్ కూడా చూసే ఛాన్స్ ఉంది, భారీ సిక్స్లు చూస్తామో అనిపిస్తుంది. ఇక రవీంద్ర జడేజా వర్సెస్ అక్షర్ పటేల్ 37 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 160 స్ట్రైక్ రేటు. శామ్ కరణ్ వర్సెస్ మోహిత్ శర్మ 10 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 66.7 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇది పరిస్థితి. ఇక ఎంఎస్ ధోని మనకు ఎన్ని తక్కువ బాల్స్ ఫేస్ చేశాడు కాబట్టి మనం, ఎందుకంటే అందరినీ ఖచ్చితంగా ఆడింటాడు ధోని, ప్రతి ఒక్క బౌలర్ని, లాంగ్ కెరీర్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ బౌలర్స్ అందరినీ ఆడే ఉంటాడు. బట్ ఇక్కడ చూసామంటే మిచెల్ స్టార్క్ ఈరోజు మ్యాచ్లో పెద్దగా ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు, బట్ మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఈరోజు సిఎస్కేని ట్రబుల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే వికెట్స్ తీసుకోవచ్చు, లేకుంటే రన్ రేట్ రాకుండా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఇద్దరు కూడా ఇంపాక్ట్ చూపిస్తారు అనిపిస్తుంది. ఇక మనం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్. జేక్ ఫ్రాచర్ వర్సెస్ అశ్విన్ అనమాట. రన్స్ 0, అవుట్స్ 1, స్ట్రైక్ రేట్ 0 ఒకసారి డక్అవుట్ అయ్యాడు. జేక్ ఫ్రాచర్ వర్సెస్ నూర్ అహ్మద్ ఒక రన్ ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 50. ఇక ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ 68 runs ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 133.3. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ నూర్ అహ్మద్, సో రన్స్ 10, 3 outs గుర్తుపెట్టుకోండి, స్ట్రైక్ రేట్ 100. సో ఈరోజు నాకెందుకో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫెయిల్ అవుతారు అనిపిస్తుంది. సో అది నేను అనుకుంటున్నాను. సో గెస్ అనమాట, చూద్దాం ఏం జరుగుతుందో. మేబీ లేదా ఒక్కరైనా సరే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వచ్చు, దెర్ ఇస్ ఛాన్స్ అనమాట. ఏం జరుగుతుందో మ్యాచ్లో చూద్దాం. ఇది ఒక బోల్డ్ ప్రిడిక్షన్. సో కేఎల్ రాహుల్ వర్సెస్ మతీషా పత్రానా 13 runs ఒకసారి అవుట్ అయ్యాడు, 118.2 స్ట్రైక్ రేటు. ట్రిస్టన్ స్టబ్స్ వర్సెస్ మతీషా పత్రానా 14 runs 2 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 82.4. సో అశుతోష్ శర్మ వర్సెస్ జడేజా 2 runs ఒకసారి అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 40.
సో కేఎల్ రాహుల్ వచ్చే టైంకి అంటే కేఎల్ రాహుల్ 1 డౌన్ వస్తున్నాడు, 2 డౌన్ ఎప్పుడైనా రావచ్చు తన ఇష్టం అనమాట. సో దాని ప్రకారం చూసుకున్నాము అంటే మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ పతీషా పత్రాన్ని తను ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ పెద్దగా ఇంకా మనకు ఫెంటాస్టిక్ ఫాన్ కనిపించలేదు. అండ్ అలాగే చూసుకున్నట్టు అక్షర్ పటేల్ కూడా పెద్దగా ప్లేయర్ బ్యాట్లు ఏం లేదు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్తో. సో ఈరోజు మ్యాచ్లో నాకు ఎందుకో కేఎల్ రాహుల్ దగ్గర నుంచి ఒక మంచి నాక్ వస్తుంది అనిపిస్తుంది. సో మంచి నాక్, ఒక డీసెంట్ నాక్ అయితే కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఆడతాడు అనిపిస్తుంది. ఇక అశుతోష్ శర్మ డిపెండ్స్, చూద్దాం అంటే బౌలింగ్ పిచ్ పైన తను ఎలా మ్యాచెస్ని ఫినిష్ చేస్తాడు, అది ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా నేను వెయిట్ చేస్తున్నా ఆ ప్లేయర్ కోసం. సో అద్భుతమైన ప్లేయర్ అనమాట. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో ఒకటి పక్కాగా చెప్పిస్తున్నాను, టీమ్స్ ప్రకారం తీసుకుంటే ఖచ్చితంగా ఈ రోజుకి ఈ టైంకి సిఎస్కే టీం కన్నా ఢిల్లీ క్యాపిటల్స్ టీం బలంగా ఉంది. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. సో మనం పర్ఫార్మెన్స్ చూసినా, ప్లేయర్ ఫామ్ చూసినా, అన్నీ చూసినా, బట్ ఇక్కడ పిచ్ మారుతుంది, చపక్లోకి వస్తున్నారు వీళ్ళు. సో అంటే ఓకే చపక్లో ఇప్పుడు మన ఆర్సీబీ గెలిచింది, అన్నీ గెలిచే, కానీ ఒక ఫీలింగ్ ఏంటంటే మనసు ఏం చెప్తుందంటే చపక్రా బాబు, చపక్లో తిప్పేస్తారు వాళ్ళు, అంటే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది మ్యాజిక్ ఈ మ్యాచ్లో. అంటే ఎస్ చెన్నై సూపర్ కింగ్స్ వీక్గా ఉంది నేను ఒప్పుకుంటున్నాను, కానీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వర్కౌట్ చేసుకొని, ఎందుకంటే ధోని, ఫ్లెమింగ్, రుతురాజ్ గైక్వాడ్, జడేజా, అశ్విన్ వీళ్ళందరికీ, అంటే రుతురాజ్ గైక్వాడ్ పక్కన పెట్టండి, సో వీళ్ళందరికీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు ఏమన్నా వీళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యి వస్తే టోర్నమెంట్ గెలవడం కష్టమేమో, కానీ ఒక మ్యాచ్ అయితే ఈజీగా గెలవగలరు అనమాట వాళ్ళ స్ట్రాటజీతో. సో అదే స్ట్రాటజీ మరి ఆర్సీబీకి యూస్ చేయలేదా అంటే చెప్తున్నా కదా, ఓడిపోయాక కొంచెం ఎంతైనా సరే ఒక కసి ఉంటుంది అనమాట. వాళ్ళ హోమ్ టీంలో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయాక, అందుకే కొంచెం సిఎస్కేకి ఫేవర్ ఇస్తున్నాను. అంతే తప్పితే సిఎస్కే టీం స్ట్రాంగ్గా ఉంది ఏదో చేస్తాను చెప్పట్లేదు. వాళ్ళ మీద ఒక నమ్మకంతో ఈ ఫ్రాంచైజీ క్రికెట్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో సిఎస్కే టీంకి కొంచెం ఫేవర్ ఇస్తున్నాను, అంతే, కొంచెమే, ఎక్కువ ఏం కాదనమాట. ఒకవేళ మారితే కూడా అలవాటు అయిపోయింది అనమాట, మారితే కూడా చెప్పడానికి ఎక్కడా లేదు, ఇదే ఫైనల్ అనమాట. సో మన క్రికెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉంటే కన్నా, ఒకవేళ అంటే ప్లేయింగ్ ఎలెవెన్ చేంజెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే యూట్యూబ్ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను మీకు. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.